మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన అధికార ప్రతిపక్షాలు కేంద్రం దగ్గర మోకరిల్లి ఎలాగైనా ఆంధ్ర రాష్ట్రంలో 2024 ఎలక్షన్లలో మళ్ళీ అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో కేంద్రం తీసుకొస్తున్న జాతి వ్యతిరేక విధానాలను అన్కాన్స్టిట్యూషనల్ పాలసీస్కు వత్తాసు పలుకుతున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లోనే ఏదైతే సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వం అన్కాన్స్టిట్యూషనల్ మత ప్రతిపాదికన ఏదైతే తీసుకుని వచ్చిందో ఆ యొక్క బిల్కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లోనే సపోర్ట్ చేయడం జరిగింది. టీడీపీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వానికి తిట్లు అనేటివి ఏమి లేవు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక కరడు గట్టిన ఉగ్రవాది అని కూడా చెప్పడం జరిగింది. అటువంటి పార్టీతో ఎలాగైనా అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ ఏదైతే ఉందో దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పడం చాలా దారుణమైన పరిణామం. ఆ యొక్క బిల్తో ఎటువంటి ప్రమాదం లేకుంటే మన సౌత్ ఇండియాకి చెందిన కేరళ ప్రభుత్వం అయినా కానీ తమిళనాడు ప్రభుత్వం అయినా కానీ ఎందుకు వ్యతిరేక తీర్మానాన్ని అసెంబ్లీ ప్రవేశపెట్టింది? తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్కి చెందిన సీఎం గారు మమతా బెనర్జీ గారు వాళ్ళు కూడా వారి యొక్క అసెంబ్లీలో ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను తీర్మానాన్ని వ్యతిరేకించడం జరిగింది. మీరెందుకు సమర్థిస్తున్నారు? అంటే వాళ్ళు మూర్ఖులా, మీరేమైనా సమర్థులా? వ్యతిరేకించిన వాళ్ళు ఏమైనా మూర్ఖులా? కాదు కదా, మంచి పరిజ్ఞానం ఉన్న సీఎంలు కదా. పిన్నరై విజయన్ గారు కేరళ సీఎం సైద్ధాంతిక పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి కదా. అటువంటి వారు తీసుకున్న నిర్ణయం తప్పంటారా? కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను మీరు స్వార్థ రాజకీయాలకు బలి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఈరోజు ఈ యొక్క కూటమిని బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే ఒక విచ్ఛిన్నకర శక్తికి మీ స్వార్థ రాజకీయాల కోసం ఆంధ్ర రాష్ట్రానికి బలాన్ని చేకూర్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఈ ఎలక్షన్లలో 2000 ఎలక్షన్లు అయిపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో మీరు పోటీ చేస్తారో కూడా తెలియదు. వచ్చే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటారో జైల్లో ఉంటారో కూడా తెలియదు. అటువంటి మీరు ఈరోజు మీ స్వార్థ రాజకీయాల కోసం విచ్ఛిన్నకర శక్తికి ఆంధ్ర రాష్ట్రంలో బలపరచాలని చూస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిణామం. రాబో తరాలు మీకు శ్రమించవని కూడా నేను ఎస్డిపిఐ నుంచి మీకు హెచ్చరిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క కూటమిని ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరూ సెక్యులర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలందరూ వ్యతిరేకించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. వీళ్ళు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ కర్ణాటకలో ఎటువంటి విధ్వంసాలను సృష్టించాలో మనం అందరం చూసాం. అటువంటి పరిస్థితులు మన ఆంధ్ర రాష్ట్రంలో రాకూడదు. కులమతాలకు అతీతంగా ఎంత అన్నదమ్ముల్లాగా ఆంధ్రప్రదేశ్లో మనమందరం కలిసి ఉన్నాము. ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులకు తమ స్వార్థ రాజకీయాల కోసం ఈ ప్రభుత్వాలు బలపరచాలని చూస్తున్నాయి. వీరికి రాబో ఎలక్షన్లలో తగిన బుద్ధి చెప్పాలని కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి నేను పిలుపునిస్తున్నాను.